నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా. కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా, దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాం. అంటే అది జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. రోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఆవు అండర్ ఫీడింగ్, ఆవు అండర్ ఫీడింగ్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నీకు తేల్చింది. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. దుష్ప్రచారమే. ఎందుకు? ఎందుకంటే అసలు కల్తీ నెయ్యే కాదు, అది అవకాశమే లేదు. 2019 to 2024 అంతకుముందు ఆ బోలే బాబా డైరీకి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన అదే బోలే బాబా డైరీ తర్వాత కూడా సప్లై చేసింది. సరఫరా చేసిన బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవ. నేను అడిగేది నువ్వు చెప్పేదేంటి? నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. ముడి పదార్థాలు కలిపి బోలే బాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యి యా డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.